యముడును చంద్ర సూర్యులు, రాత్రి చంద్రుడు పగలు సూర్యుడు అందరూ చూస్తున్నారు కదా. అకంబును రాత్రియు, పగలు రాత్రి కూడా ఉన్నాయి కదా. ఈ 18 పదార్థాలు చూస్తుంటే మహారాజా, రాత్రియునన్ మగా పదార్థములివియుండగా నరుడు తక్కువ నేర్చునే తన్ను మృత్యులను, ఏ మానవుడైనా వీటి నుంచి తప్పించుకోగలడా? ఈ ప్రశ్న వేసింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, మామూలుగా ఇదివరకు ఏమన్నాడు, నువ్వేమో ఏం చేసావో ఎవరికి తెలుసు, నువ్వెవరు, ఆవిడ పుట్టిన కథ చెప్పింది కదా, మేనకా విశ్వామిత్రుడు కదా, ఎవరో దేవలోకంలో వేశ్యకు పుట్టావు, ఎవరో రాజుకు ముని మహర్షికి పుట్టావు, నాకేమి సంబంధం అన్నాడు కదా. నిజమేనయ్యా, అది నా తల్లిదండ్రుల తప్పు, నన్ను అనడానికి వీల్లేదు. నీ ప్రలోభానికి నేను పడిపోవచ్చు, నేను చేసింది చిన్న తప్పే, కానీ నువ్వు చేసిన తప్పేంటి అనే సంస్కృతంలో వ్యాసుడు చెబుతున్నాడు ఈ మాట చాలా ఘాటుగా, నన్నయ్య గారి కంటే ఘాటుగా. రాజన్ సర్షపమాత్రాన్ని, మనం అందరం చేసే పని ఇదేనండి ఇళ్లలో. ఈ ఒక్కటి సరి చేసుకుంటే 3 రోజుల ప్రవచనం మీరు పూర్తిగా ఆచరణలో పెట్టినట్టే. ఈ ఒక్కటే శ్రద్ధగా విని సరి చేసుకోండి. రాజన్ సర్షపమాత్రాన్ని పరఛిద్రాన్ని పశ్యసి ఆత్మనో బిల్వమాత్రాన్ని పశ్యన్నపి న పశ్యసి. నువ్వు ఎలా ఉన్నావంటే, ఎదుటి వాళ్ళ తప్పు సర్షపమాత్రాన్ని, సర్షపం అంటే ఆవగింజ, ఆవగింజంత తప్పు ఎదుటి వాళ్ళది ఉంటే దాన్ని చాలా పెద్ద చేసేస్తున్నాడు. అంత మాట అన్నారు, ఎంత మాట ఏమన్నది, ఇంత మాట అన్నారు, అదంతే. దాన్ని ఇంత లావు చేసావు. అదే నువ్వు వాళ్ళని ఆనపకాయ ఇంత మాట అన్నావు. మాత్మనో బిల్వమాత్రాన్ని, బిల్వం అంటే మారేడుకాయ, మారేడుకాయంత మాట అన్నావు నువ్వు. నీ తప్పు చేసావు, నీ మారేడుకాయంత తప్పు నీకు కనపట్ల, ఆవగించంత తప్పు మాత్రం నీకు కనపడదు. మనం అందరం ఇళ్లలో చేసే భాగవతం ఇదేనండి. అందుకే అత్త చేతిలో పగిలింది అడుగోటి కుండ, కోడల చేతిలో పగిలింది కొత్త కుండ అన్నారు తెలుగులో గొప్ప సామెత. కోడల కొండ పగలగొట్టింది, అప్పుడేమందిట, దిక్కుమాలిన చేతులమ్మా, ఆ పుట్టింట్లో కోచింగ్ అలా ఇచ్చారు, ఆవిడ దొరికింది ఇప్పుడు విజయపురాలు. కొత్త కుండ మొన్నే కొన్నాం, నేను అంటూనే ఉన్నాను మంగళవారం కొనొద్దని, ఈయన కొని పట్టుకొచ్చారు, అది పగలగొట్టింది. దిక్కుమాలించు, ఎందుకంటే కోడలు కాబట్టి. ఆ తర్వాత ఎప్పుడో 4 రోజులకి అత్తగారి చేతుల్లో ఓ కొండ పగిలింది. అది అవ్వకుండా మా శోభనన్నాటి కొండ శని వదిలిపోయింది. అంటే నీ చేతిలో పగిలితే శోభనన్నాటి కొండ, కోడల చేతిలో పగిలితేనేమో కొత్త కుండ. కుండ ఒకటే కదండి, పగిలినందువల్ల జరిగే నష్టం కూడా ఒకటే కదండి. మన వ్యాఖ్యానాలు ఎందుకు మారాయండి? మన బుద్ధిని బట్టి మారాయి. ఇప్పుడు సవరించుకోవలసింది బుద్ధా, లేకపోతే క్షేత్రాలు తిరుగుతూ కూర్చుంటావా? అత్త, కోడలు, మామ, అల్లుడు అందరూ క్షేత్రాలు తిరుగుతారు ఇక్కడ, మళ్ళీ వచ్చి ప్రసాదాల కోసం దెబ్బలాడుకుంటారు ఇక్కడ. నాకు పెట్టకుండా ఊళ్ళో అందరికీ పంచిపెట్టారంటుంది. ఏమైంది నీకు ఇప్పుడు నష్టం? నాకు నాది, నేను నాదు అనేది పోవడమే ఆధ్యాత్మికత అండి. ఈ ఒక్క మాట పోకుండా ఎందుకు ఇది? అందుకే చెబుతాం శకుంతల, నీలో ఆనపకాయంత దోషం ఉంది, మారేడుకాయంత దోషం ఉంది, దాన్ని నువ్వు చూడట్లా. ఒక మగాడి వయ్యుండి, రాజు వయ్యుండి, అప్పటికే 2 పెళ్ళిళ్ళు అయ్యుండి, 16 ఏళ్ళ అమ్మాయిని ప్రలోభ పెట్టడానికి నీకు సిగ్గు లేదా? ఆ మాటలన్నీ చెప్పచ్చా? అది నీది మారేడుకాయంత దోషం, దాన్ని నువ్వు చూడడంలా. నేనేదో పడితే మొగడు అంటే అంటాడు, నువ్వు పడిపోతావా? ఏ దిక్కుమాలిన కథలన్నీ చెబుతున్నావు ఇక్కడ అన్నాడు. నేను చిన్నపిల్లని, నాకేం తెలియదు, తల్లిదండ్రులు లేరు, ఏదో ఆ బ్రహ్మచారి నన్ను పెంచాడు, నేనేదో ఆయనకి భారంగా ఉన్నాను అనుకున్నాను, నేను మహారాజు దొరికాడు కదా అని సరదా పడ్డాను. అది నీకు మహాదోషం కింద కనపడిందా? నువ్వు చేసినవి ఏం లేవా ఇక్కడ? ఇంట బయట ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని శకుంతలలాగే నిలబెట్టండి అమ్మా, అప్పుడు చరిత్ర మారుతుంది, అప్పుడు చరిత్ర మారుతుంది. ఖచ్చితంగా వదిలిపెట్టకండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో పెట్టడం కాదు, మొహం మీద పెట్టాలి. రేవు కూర్చోదా, నీ చూపిస్తా, ఏం మాట్లాడతావు ఎక్కడ అంటే దెబ్బకి నోరు మూసుకొని దండం పెడతాడు అక్కడ, మొగాడైనా ఆడదైనా సరే. అందుకని చెబుతాం స్పష్టంగా, ఆవగింజంత నా దోషాన్ని ఇంత పెద్ద చేసి చూపిస్తున్నాను నిండు సభలో, ఆనపకాయంత నీ దోషాన్ని, మారేడుకాయంత నీ దోషాన్ని దాచేసుకుంటున్నావయ్యా, ఇది నిజమేనా? ఇది జరుగుతుందా? ఇది ఆలోచించుకో ఒకసారి. ఇంకో మాట చెబుతున్నా మహారాజా, నాలో దోషం చూపించగలవా? పోనీ నీ ఒక్కడితోనే నాకు సంబంధం, ఈ పిల్లాడు నీకు పుట్టాడు, కావాలంటే DNA టెస్ట్ కూడా చేయించుకో, ఉంటే నాకేం అభ్యంతరం లేదు. నాలో ఏ దోషమైనా చూపించగలవా? ఈ 6 ఏళ్లలో 12 ఏళ్లలో నువ్వు ఎవరితో తిరిగావో అని ఒక్క మాట అనగలవా? లేదే, ఆ మాట నీ నోట రాలేదే. నేను నీకు తెలియదు అన్నావు కానీ నా శీలాన్ని శంకిస్తూ నువ్వు ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేదే. అంచేత నేను ఎవరిని? సతీయును, గుణవతియు, ప్రజాపతియు, అనువ్రతయునైన వనితను, అతి అనువ్రతయునైన వనితను, సతీయును, గుణవతియు, ప్రజాపతియును, అనువ్రతయునైన వనితను, అవజ్ఞా
అవజ్ఞాన్విత దృష్టి జోచు అతి దుర్మతికి, అవజ్ఞాన్విత దృష్టి జోచు అతి దుర్మతికి ఇకమున్ పరము గలదే పరికింపంగన్. మళ్ళీ మనం వ్యాసుడి నుంచి నన్నయ్యలోకి వస్తున్నాం. నన్నయ్య గారి పద్యం ఇది. ఒక ఇల్లాలకి ఎన్ని విశేషణాలు వాడాడండి. ఇల్లాళ్ళందరికీ ఉండవలసిన లక్షణమా, ముందు సతి అంటే ఏమిటి? భర్తకు అనుకూలంగా ఉండడం పాతివృత్యం, అది కాదండి, తర్వాత వస్తుంది అది. సత్ అంటే ఉన్న పదార్థం, సత్ అంటే ఉన్నది. ఆ సత్యానికి కట్టుబడి ఉండడమే సతీత్వం. ఇల్లాలు కట్టుబడి ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు ఖచ్చితంగా. మన్నోటే 100 అబద్ధాలు వస్తుంటే వాడి నోట రావా? అబద్ధం ఆడాలంటే శరీరం వణకాలండి, అసలు వణకాలే. చాలా తేలిగ్గా అబద్ధాలు ఆడేస్తున్నారు ఈవేళ అందరూ. ఆడ లేదు, మగ లేదు, పెద్ద లేదు. సరిగ్గా మైకు పట్టుకున్న వాళ్ళైతే చెప్పేవన్నీ అబద్ధాలే. నేను కాదు, మిగిలిన చెబుతున్నాను. నేను నిజాలే చెబుతున్నాను. ఇక్కడ మైకు పట్టుకుని ఉపన్యాసాలు ఇస్తారు మహానాయకుడు, ఎన్ని చెబుతారో ఏది చేయరు. ఎవరికి భయం లేదు, ఎందుకంటే అలా చెప్తే అయిపోయా, తర్వాత డబ్బులు ఇస్తే వాళ్ళే ఓటేస్తారు అంతే. తల్లి పిల్లలకు అబద్ధమే, తండ్రి కొడుక్కి అబద్ధమే, కొడుకు తండ్రికి మళ్ళీ అబద్ధం. ఎక్కడ సత్యం గురించిన మాట లేదు. ఆ సత్యానికి కట్టుబడే స్త్రీని సతి అంటారు. కేవలం పతికి కట్టుబడ్డం కాదు, సత్యానికి కట్టుబడ్డాను. సతియును గుణవతియు మిగిలిన మంచి గుణాలు నీలో ఉన్నాయా? నాలో ఉన్నాయి కదా. లేదు దేవుడు చెప్పు నాకు. నేను ఎప్పుడైనా ధిక్కరించానా నా తండ్రిని కానీ నిన్ను కానీ ఎవరినైనా? ప్రజావతియు, పైగా ప్రజ అంటే అప్పుడు సంతానం, పబ్లిక్ అని అర్థం కాదు. పిల్లడితో వచ్చాను, నేను ఏమైపోతానో ఆలోచించాలి కదా. పోనీ ఒక్కత్తిని వెనక పోన్లే అని వెళ్ళిపోతాను. ఏవో కుట్లో అల్లికలో నేర్చుకుని ఎలాగో అలా బతుకుతాను, అప్పడాలో ఒడియాలో అమ్ముకుని ఏదో నా బతుకు గడుపుకుంటా. పిల్లడితో వచ్చాను, ఏమైపోతాను? నాకు ఆశ పెట్టావు నా కొడుకుని పట్టాభిషిక్తుని చేస్తానని. సతి, గుణవతి, ప్రజావతి, అనువ్రత, నీకు అనుకూలంగా నడుచుకుంటాను నేను. ఇప్పుడు కూడా నిండు సభలో చెప్తున్నా, ఒక్క పూట కూడా నేను నిన్ను వ్యతిరేకించను. నువ్వు ఏం చేసినా నేను సమర్థిస్తాను. ఇంకేం కావాలి ఒక మగాడికే? వనితను అవజ్ఞాన్విత దృష్టి చూసి అటువంటి మనది సతి, గుణవతి, ప్రజావతి, అనువ్రత అయినటువంటి భార్య దొరుకుతూ ఉంటే అదృష్టంగా ఆహ్వానించవలసింది పోయి తిరస్కరిస్తున్నావంటే మహారాజా నీ జీవితం ఏమవుతుందో ముందు ఆలోచించుకో. అవజ్ఞాన్విత దృష్టి చూచు అతి దుర్మతికి ఇకమున్బరము గలదే పరికింపన్. అటువంటి భార్యని, శీలవతి అయిన భార్యని, సత్యానికి కట్టుబడిన భార్యని నువ్వు అవమానంతో చూస్తున్నావంటే నీకు యగలోకం ఉండదు, పరలోకం ఉండదు. దీన్నే తెలుగులో పుట్టగతులు ఉండమంటారు. ఒకటే సామెత అంతే. పుట్టగతులు ఉండమంటే ఇప్పుడు గతి లేదు, వేరే పుట్టడానికి కూడా మంచి జన్మ రాదని ఇంత పద్యం రాశాడు అన్నయ్య. అది మనం దృష్టిలో పెట్టుకుంటే అందరము చక్కగా మంచి ఆలోచనతో నడుస్తూ ఉండి, ఇప్పుడు ఇంకొంచెం ఘాటుగానే సాగుతోంది ఉపన్యాసం. బాధపడిన వాడు గుండె వేరమ్మ, చల్లిన పన్నీటిని మర్చిపోగలం తల్లి, కురిసిన కన్నీటిని మర్చిపోలేం కదా. ఎవరైనా సభలో మనకి పన్నీరు చల్లితే మర్చిపోవచ్చు, కానీ తర్వాత ఏదైనా దుఃఖం వచ్చి కన్నీరు వస్తే మర్చిపోతావా? నీకు జల్లిన పన్నీళ్ళు ఎన్ని బిందువులు అంటే ఎవరూ చెప్పలేరండి. కానీ అంత ఏడిచావు కదంటే ప్రతి బిందువు లెక్కట్టి చెప్పొచ్చమ్మా. ఎప్పుడు దుఃఖం చాలా తీవ్రమైంది. అందుకే శకుంతల ఘాటుగానే మాట్లాడుతాను. భార్య వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెబుతోంది దుష్యంతుడికి. శకుంతల దుష్యంతుడికి చెబుతోంది. నన్నయ్య గారు, కాళిదాసు, వ్యాసుడు మనందరికీ చెబుతున్నారు. ఇక్కడ మందంలో ఉండే మొగుళ్ళు అందరికీ చెప్తున్నారు ఇక్కడ. ఖచ్చితంగా మొగుడన్న ప్రతివాడు ఈ శ్లోకం, ఈ పద్యం కంఠస్థం చేసి నేర్చుకోండి. భౌతిక ఉపయోగాలు చెబుతున్నాడు భార్య వల్ల. వ్యాసుడు చెబుతున్నాడు ఈ మాట, అన్నయ్య గారు కాదు. సఖాయక సఖాయక ప్రవివిక్తేషు, అత్యాధునిక కాలంలో కూడా వర్తించే మాట ఇది. అందుకే నేను ఈ శ్లోకాన్ని ఎంచుకున్నాను వ్యాసభారతం. సఖాయ ప్రవివిక్తేషు భవంత్యేతాక ప్రియం వదాక పితరో ధర్మకార్యేషు భవంత్యార్తస్య మాతరక. భార్య అంటే ఏమిటి? పురుషులకి, కవులకి ఎప్పుడు పక్షపాతాలు ఉండవండి. ఇందాక పతివ్రత ధర్మాలు చెప్పాడు, ఇప్పుడు భర్త ధర్మాలు చెబుతున్నాడు. తేడా ఏముండదు ఇక్కడ. వీళ్ళు మగాళ్ళ కోసం, ఆడాళ్ళ కోసం కావ్యాలు రాయరు, మనుషులు అందరి కోసం రాస్తారు. మనకేమనిపిస్తుంది? మనకేదైనా నచ్చే మాట చెబితే ఆయన గొప్పవాడు అనిపిస్తుంది. మనకు నచ్చకపోతే నేను బాగా చెప్పట్లా అంటామా. నీకు నచ్చలేదు అంతే, నేను బాగానే చెబుతున్నాను. నీకెందుకు నచ్చలా? నీ బుద్ధి కారణంగా నచ్చలా. నేనేం చేయను దానికి? నువ్వు అత్తగారైతే అత్తగారిని సమర్థించిన నా వీడియోలన్నీ ఇప్పుడు అత్తగారులు అందరూ కోడళ్ళకి పంపిస్తున్నారు. భలే మొత్తం మ్యాజిక్ చేస్తున్నారు ఇక్కడ.
నేను అత్తగారులను సమర్థిస్తూ అత్తగారులను బాగా చూడండి అని చెప్పిన వీడియోలు అత్తగారులు కోడళ్ళకి పంపిస్తారు. కోడళ్ళని తక్కువ వాళ్ళు ఏంటి, కోడళ్ళని ఎలా చూడాలో చెప్పినవని వాళ్ళు పంపిస్తున్నారు. ఇక్కడ మొత్తం మీద యూట్యూబ్లో వాళ్ళు బాగుపడ్డారు, మొత్తం వీడియోలు ప్రచారం అవుతున్నాయి బాగా. అందుకని నాకు సలహాలు వస్తున్నాయి, మీరు వాళ్ళ గురించి చెప్పండి, వీళ్ళ గురించి. నేను ఎవరి గురించి చెప్పనమ్మా, మానవత్వం గురించే మాట్లాడతాను. నాకు మనుషులు ఎవరు కనపడరు అసలు. ఏది మంచో చెబుతాం అంతే, ఒకరిని సమర్థించడం మనకేం పని. అందుకే ఇక్కడ వ్యాసుడు స్వయంగా భార్య అంటే ఏమిటో సఖాజఖ ప్రవివిక్తేషు, నువ్వు ఎంత దూరదేశంలో ఉన్నా, నిన్ను మందర నుంచి మధ్యప్రదేశ్ ట్రాన్స్ఫర్ చేసినా నీతో కూడా వచ్చేది భార్య మాత్రమేనయ్యా, గుర్తుపెట్టుకో భార్య మాత్రమే. తల్లిదండ్రులు రారు, రమ్మన్నా రాలేరు, అంత దూరం మేము రాలేమంటారు. పిల్లలు అప్పటికే పెద్దవాళ్ళైతే ఎక్కడికో పెడతారు, లేకపోతే వాళ్ళు స్కూలు చెడిపోతుందని ఇక్కడే ఉంచుతారు, ఒక్కోసారి అమ్మమ్మ ఇంట్లో పెడతారు. కూడా వచ్చేది ఖచ్చితంగా భార్యే కదండి. అది వ్యాసుడు చెప్పాడు 5000 ఏళ్ల క్రితం. నువ్వు ఎంత దూరంలో ఉన్నా నీతో కూడా వచ్చేది భార్య ఒక్కతేనయ్యా. సఖాయఖ ప్రవివిక్తేషు, ప్రవివిక్తం అంటే దూరదేశంలో ఉండు. అప్పుడు స్నేహితురాలు ఎవరయ్యా అంటే భార్యే. భవంత్యేతా ప్రియం వదాక, ఏదైనా మనస్సు బాగా లేకపోతే సరదాగా మాట్లాడి ప్రియం వదాక, భర్తకి ఏ మాటలు ఇష్టమో ఆ మాటలు మాట్లాడి మళ్ళీ వాడు తేరుకునేలా చేసేది భార్యేనండి, అనుమానం వెళ్ళా. అందుకే భార్యలను కూడా కోరుతున్నానమ్మా, వ్యాపారంలో నష్టపోయినా, ఉద్యోగం కోల్పోయినా, వ్యవసాయం పంట నష్టపోయినా ఏం అనకండి దయచేసి, అది జరిగింది అంతే. అక్కడ అంతగా ఏమిటో ఇలాగ 2 ఏళ్ల బట్టి వ్యాపారంలో నష్టమే వస్తుంది, పోనివయ్యా ఇంకో వ్యాపారం చేసుకుంటాం, నీకెందుకు, ఉన్న డబ్బుతో కుటుంబాన్ని నడిపే పూచి నాది అని భార్య కనుక అనగలిగితే ఆ భార్యకి నమస్కారం చేయాలమ్మా, అంతకంటే ఏమక్కర్లేదు. అలా అనరుగా, మన దృష్టి అలా ఉండదు. మనం ఎందులో చేయట్టినామట్టే అని చెప్తారు. అది చేసావు అది పోయింది, ఇది చేసావు ఇది పోయింది, ఎందులో చేయట్టినామట్టే. మా నాన్న పిచ్చోడు నా చేయి నీ చేతిలో పెట్టాడు అంటాడు. మరి ఆయన పెట్టాడు కదా, మీరు ఈ మాట అంటే ఇంకా మగాళ్ళు వేస్తాడా? చచ్చూరుకుంటాడు వాడు. భార్య కూడా ఇంత మాట అంది. ప్రపంచమంతా సత్కరించిన భార్య అవమానిస్తే భర్త తట్టుకోలేడండి. ప్రపంచమంతా అగౌరవించిన భార్య తన ఒళ్ళో పట్టుకుని కొడుకులాగా లాలిస్తే ఆ భర్త లేచి నిలబడతాడమ్మా, అనుమానమే లేదు అక్కడ. అదే చెబుతున్నాడు వ్యాసుడు. భవంత్యేతా ప్రియం వదాక, అంతకు మించి ఇష్టమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరుంటారయ్యా? సత్యం బద్దలు కూడా చెప్పడం కాదండి, సంసారంలో ఇష్టంగా మాట్లాడాలి. సత్యం బద్దలు కూడా చెప్పేది ఇక్కడేనమ్మా, నేను ఇంటికెడితే ఇలా మాట్లాడను. అబ్బాయి ఆ వేషం వేరే. ఇప్పుడు శర్మగారు ఎంత భోజనం పెట్టినా ఇవాళ ఇంటికి భోజనం ఫోన్ చేశాను, భోజనం ఎలా ఉందని అడిగింది. చాలా బాగుంది కానీ నువ్వు పెట్టినట్టు ఉంటుందా అన్నాను. అది లౌక్యం అంటారు. ఇక్కడ బాగానే ఉంది బ్రహ్మాండంగా అన్నాం అనుకో, అక్కడే ఉండండి, మరి ఇక్కడికి రావడం ఎందుకు? మనకు రోజు పెట్టేది వాళ్ళ వీళ్ళ. ఇక్కడ బ్రహ్మాండంగా ఉండడం నిజమే, అక్కడ ఆ మాట మాట్లాడడం నిజమే. అందుకే సంసారంలో సత్యభాషణం ముఖ్యం కాదు, సరస భాషణం ముఖ్యం. అందులో పెద్ద అబద్ధాలు వచ్చి అబద్ధాలపరాజేమో శిక్షించడు. ఇక్కడ అంత నిక్కచ్చిగా మాట్లాడాల్సిన పని అక్కడ ఏం లేదు. ఇక్కడ నిక్కచ్చిగా అంటే ముక్కుసూటిగా మాట్లాడితే ముక్కు బద్దలైపోతుంది సంసారంలో. అలా మాట్లాడకూడదు, ఎలా నచ్చుతుందో అలా మాట్లాడాలి. సత్యాన్నే నచ్చే విధంగా చెప్పాలి. దాన్ని ఋతం అంటారు వేదంలో. ఋతం బ్రూయాత్ ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. ఇది వేదంలో మాట. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. సత్యం అంటే నిక్కచ్చిగా ఉన్నదో అన్నట్టు చెప్పడం, ఋతం అంటే ఎలా చెబితే ఎదుటివాడికి నచ్చుతుందో అలా చెప్పడం. రెండూ నేర్చుకోండి వేదం. అస్తమాను బద్దలు కొట్టి మాట్లాడక అది వాడికి నచ్చే విధంగా చెప్పు. నిండు సభలో అది చాలా కష్టం, ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరూ ఉంటారు. ఇక్కడ నిక్కచ్చిగానే మాట్లాడాలి, తప్పదు. ఇది కూడా వీలైనంత ఎక్కువ మందికి నచ్చేలాగే మేము ప్రయత్నం చేస్తాం. కానీ విడిగా ఉన్నప్పుడు అది కష్టం అండి. ఆ మనిషి బాధపడితే మళ్ళీ రాడు మన దగ్గరికి, అది తగాదాలు ఎక్కువైపోతాయి. అందుకని చెబుతున్నాడు ఇక్కడ. అలా ప్రియం వదాహ ఎవరుంటారయ్యా? అంతేకాదు పితరో ధర్మకార్యేషు. దేశంలో, భారతదేశంలో స్త్రీలందరికీ ఒక వ్రతం ఉంటుందండి. భర్తేనా ఎప్పుడైనా దేవుడు పూజని, గుళ్ళోకి వెళ్ళడాన్ని, మొక్కుకున్న మొక్కుని అశ్రద్ధ చేస్తాడేమో కానీ పెళ్ళాం ఊరుకోదు. ఖచ్చితంగా మొక్కు తీర్చాల్సిందే పాదా అంటుంది. అదే చెబుతున్నాడు వ్యవసాయ. ఇక్కడ మొక్కుని మగాడు అశ్రద్ధ చేస్తాడు. ఊరికే మొక్కేస్తావు, ఇక్కడ ఎవడపోతాడో తిరుపతి అంటాడు. ఇక్కడ లేదో వెళ్ళాల్సిందే, నేను మొక్కాను, నాతో పాటు నువ్వురా, ఎవడొస్తాడో అంటుంది. ఎవడైనా వస్తాడేమో వీడియో వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చిన కూడా మరి వాడి భయం వాడిది కదా.
ఆవిడ సరదాగా ఉంటుంది, నువ్వు రాకపోతే ఎవడొస్తాడు, వీడికి భయం వస్తాము, ఇప్పుడు ఎవరినో తీసుకెళ్ళాలో ఉంది లేనిపోను గొడవ, మనమే పడదాం ఎందుకు వచ్చిన గొడవ. ఇదేనండి వ్యాసుడు చెప్పాడు, పితరో ధర్మకార్యేషు. నువ్వు ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటే భార్య తండ్రిలాగా నీకు ఉపదేశం చేస్తుంది. పితరహ అంటే తండ్రి. ఇంట్లో ఏదైనా వ్రతం జరుగుతుంది అనుకోండి, తల్లి తండ్రి పాత్ర ఏంటి చెప్పండి. కొడుకు కోళ్ళు వ్రతం చేసుకోండి, తల్లి తండ్రి ఏం చేస్తారు? తల్లి రే మన ఇంట్లో ఇది ఉందిరా ఇది లేదురా అని తల్లి చెబుతుంది. తండ్రి ఏమంటాడు, రే పంచి కట్టుకోవడం అలా కాదురా, ఇంకొంచెం సరిగ్గా కట్టుకోరదా, నేను కడతాందా అంటాడు. రే ఈ చెంబు ఇటు పక్క పెట్టుకోవాలరా, అటుపక్క పెట్టేమిటి, దానిలో మామిడాకులు ఉండాలరా, ఆ పీట మీద బియ్యం పోసారా, పసుపు వేసారా, ఇవన్నీ తండ్రి తల్లి చెప్తారు. అలాగ ధర్మకార్యాలు జరుగుతుంటే భార్య పక్క నుండి ఇది చేయండి, ఇది మానడానికి వీల్లేదు, ఇది చేయండి, మన కుటుంబానికి మంచిది, ఎందుకు మొక్కు మానుకుంటున్నారు ఇక్కడ. ఆ భర్త కొంత సత్యనారాయణ వ్రతం తెలుసు కదా అండి, అందులో కథలన్నీ ఉన్నాయి కదా. షావుకారి గారు అశ్రద్ధ చేశాడు, తల్లి పిల్ల అశ్రద్ధ చేయలేదు, వాళ్ళే వ్రతం చేశారు, చేసుకోమని చెప్పారు. వాళ్ళ పూజ ఫలించి ఆ వ్యాపారస్తుడు బాగున్నాడా లేదా. అందుకని పితరో ధర్మకార్యేషు. 5000 ఏళ్ల క్రితం ఫెమినిస్ట్ అవుట్లుక్తో స్త్రీల సమస్యలన్నీ పట్టుకుని స్త్రీల పట్ల గౌరవంగా మాట్లాడిన వ్యాస మహర్షికి నమస్కారం, వ్యాస మహర్షికి నమస్కారం. 5000 ఏళ్ల క్రితం వాళ్ళని గౌరవించండి, వాళ్ళ మాట వినండి. కాస్త ఏదైనా తేడా వస్తే ఓ మాట అనొచ్చు, ఏమీ లేకుండా నువ్వు ఆడదానికి లోపలికి పో అండం దేనికి ఇక్కడ. అలా సమర్థించలేదండి వ్యాసుడు. మీకు పురాణాలు చదివితే ఆధునికంగా బాగా చదువుకున్న స్త్రీవాదులకు కూడా నేను ఒక సవాల్ చేస్తున్నా. మీరు వ్యాస భారతం చదివితే వ్యాసుడిని మించిన ఫెమినిస్ట్ లేడని మీరు అంగీకరించి తీరతారు ఖచ్చితంగా. వ్యాసుడు అంత బాగా మాట్లాడతాడు, సుభద్ర తరఫున మాట్లాడతాడు, అర్జునుడి తరఫున మాట్లాడు, ద్రౌపది తరఫున మాట్లాడతాడు, పాండవుల తరఫున మాట్లాడు, కుంతీదేవి తరఫున మాట్లాడతాడు, కృష్ణుడి తరఫున కూడా మాట్లాడు, ఆడవాళ్ళ తరఫున మాట్లాడతాడు. ఆయన వాళ్ళ కష్టాలు ఏంటో మీరు ఎప్పుడైనా చూశారా అంటాడు. ఆ శ్లోకాలు అంత ఘాటుగా ఉంటాయి. భవంత్యేతా ప్రియం వదాక పితరో ధర్మకార్యేషు భవంత్యార్తస్య మాతరక. మహాదుఖం వచ్చి ఏదన్నా భర్త కృంగిపోతూ ఉంటే ఒళ్ళో తడుకోబెట్టుకుని ఓదార్చే తల్లి లాంటి వారు ఎవరండి? భార్యే కదా. అందుకని భవంత్య ఆర్తస్య మాతరక అని భార్య ప్రాధాన్యాన్ని చెప్పింది. ఇప్పుడేం చేస్తుందో తెలుసా? కొడుకు ప్రాధాన్యాన్ని చెబుతోంది. ఇది ఎక్స్ట్రా, ఇది అసలు, అది వడ్డీ. అసలు ప్రాధాన్యాన్ని చెప్పి ఇప్పుడు కొడుకుతో ఉన్న భార్యను కాదంటున్నావు నువ్వు, వడ్డీ అసలు రెండు కలిపి వస్తుంటే వద్దని చెబుతున్నావు. ఎంత మూర్ఖుడు ఆలోచించుకో. కొడుకంటే ఎవరయ్యా? మళ్ళీ వ్యాసుడు చెబుతాడండి వేదంలో మాట, అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం. ఇది కొడుకు గురించి వేదం చెప్పిన మాట. అంగాదంగాత్ సంభవసి, తండ్రికి కొడుక్కి ఉండే అనుబంధం, కూతురు కాదు ఇక్కడ. ప్రత్యేకించి కొడుకు గురించి ఈ మాట. కొడుకు తండ్రి లక్షణాలన్నీ కొడుకులో ఉంటాయి, తల్లి లక్షణాలన్నీ కూతురులో ఉంటాయి. తెలుగు భాష ఎంత గొప్పదో ఆలోచించండి. అమ్మాయి అంటారమ్మ అంటే అమ్మ వలే ఉండేది అమ్మాయి, అబ్బాయి అబ్బలాగా ఉండేవాడు అబ్బాయి. అబ్బా అంటే తండ్రి, అందరికీ తెలుసు. నిన్ను నే అబ్బానే కలిపి కొడతా అంటారు మా గోదావరి జిల్లాలో. ఎవడో కొట్టడు కానీ ముందే అంటాడు. అబ్బాయి అనే మాట ఎలా వచ్చింది? అబ్బా ఆయి, అబ్బాయి తండ్రిలాగా ఉంటాడు. అమ్మాయి అనే మాట ఎలా వచ్చింది? అమ్మ ఆయి, అమ్మాయి అమ్మలా ఉంటుంది. అంత తెలుగు పదాలు ఏమి సరదాకి ఏర్పడాల, వ్యుత్పత్తి ఉంది వాటికి. అమ్మలా ఉండేది అమ్మాయి, అబ్బలా ఉండేది అబ్బాయి. అంటే పోలికలు కూడా అలా ఉంటాయి. అచ్చం తల్లి పోలిక తండ్రి పోలిక అంటూ ఉంటారు కదా. అందుకని తండ్రికి నుంచి కొడుకు ఎలా జన్మిస్తే అంగాదంగాత్ సంభవసి. తండ్రి ఎంత పొడుగుంటే కొడుకు అంతే పొడుగుంటాడు సుమారుగా. 4 కొడుకులు ఉంటే లెక్కల్లో తేడా ఉండొచ్చు, కానీ ఒక్కడే ఉంటే అచ్చం తండ్రిలాగే ఉంటాడండి. అంగాదంగాత్ సంభవసి. ఈయన చేతుల్లోనో కాళ్ళలోనో ఏదైనా గుణమో లోపమో ఉంటే అది వాడికి కూడా వచ్చేస్తుంది. మంచి వస్తుంది, చెడ్డ వస్తుంది. అంగాదంగాత్ సంభవసి. తండ్రి యొక్క ప్రత్యంగాల నుంచి పుట్టిన వాడిని కొడుకు అంటారయ్యా. నీ నుంచి ప్రత్యంగాల నుంచి పుట్టాడు ఈ భరతుడు. నువ్వు వాడిని కాదంటున్నావు అంటే నీ భవిష్యత్తును నువ్వే కాలదన్నుకుంటున్నావు అన్నమాట. హృదయాదధిజాయేసే. పైగా ఒక్కొక్క కొడుకును చూసినప్పుడు ఎలా ఉంటాడో అచ్చం తండ్రి లక్షణాలు. అంటే ఆయనకు ఔదార్యం ఉంటే ఈయనకి ఉంటుంది. వెంటనే ఊళ్ళో వాళ్ళు అంటారు, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ఔదార్యం అంటే, వాళ్ళ నాన్నగారండి, అయ్యి బాబోయ్ ఆయన దాన ధర్మాలు అవన్నీ కొడుకు వచ్చాయి అంటారు. వెంటనే ఇప్పటికీ మోహన శర్మ గారు నాన్నగారిని అంటారట, ఉప్పుడు పిండి శాస్త్రి గారు అంటారట. ఇక్కడ నేను వేళ చెప్పాడు నాకు, ఓ ఇదో లక్షణం ఉందా అనుకున్నాను నేను. యూపీ శాస్త్రి అనమాట ఆయన. ఉప్పుడు పిండి ఎందుకని వాళ్ళ నాన్నగారు ఉప్పుడు పిండి వేసి వంకాయ పులుసు పచ్చడేసి భోజనాలు పెట్టడం కోసం 25 ఎకరాలు అమ్మేశాడు మహానుభావుడు. పెట్టే పోనీ ఈయనకేమైనా సంతానం తక్కువ ఉన్నారా? 10 మంది ఉన్నారు ఇక్కడ.
ఉప్పుడు పిండి మళ్ళీ ఇంకేం పెట్టేవాడు కాదు. ఉప్పుడు పిండి అది చప్ప తినలేరు కదా, ఏదో వంకాయ పులుసు పచ్చడి వేస్తారు, దాంట్లో ఒక జోడి మ్యాచింగ్. అదే ఉప్పుడు పిండి కోసం ఎకరాలు అమ్మేశాడు. అందుకని ఆయన ఉప్పుడు పిండి శాస్త్రి గారు అంటారట. ఈయన ఉప్పుడు పిండి శాస్త్రి గారు అబ్బాయి అంటే ఇప్పటికి బాగలేదు. అది ఇదే హృదయాదధిజాయసే. తండ్రి హృదయం నుంచి పుడతాడు కొడుకు, కేళ్లలు చేతుల్లోంచి కాదు. ఇక్కడ ఆ లక్షణాలు ఎలాగూ ఉంటాయి. మానసిక లక్షణం కూడా తండ్రికి ఔదార్యం ఉంటే ఔదార్యం వస్తుంది. వీడు కూడా ఎవరికి రూపాయి ఇవ్వకుండా ఉన్నాడు అనుకో, అప్పుడు కూడా ఏమంటారు ఊళ్ళో వాళ్ళు, వాళ్ళ నాన్న ఇవ్వలేదు వీడు అంతే, ఎక్కడ పుడతాడో నక్కగా పడిపోయిన పులి పుడుతుంది, నక్కే పుడుతుంది అంటారు. వాళ్ళ నాన్న ఎవరికి ఇవ్వలేదు, పిల్లికి బెచ్చం పెట్టలేదు, వీడు అంతే, పోరికి ఎక్కడికి పోతుంది అంటాడు. అది వ్యాసుడు చెప్పాడు, హృదయాదధిజాయసే. అందుకే వేదం ఏమంది అంటే దాన్ని వ్యాసుడు శ్లోకంలో పెట్టాడు. ఆత్మావై పుత్రనావాసి, నేనే నువ్వుగా పుట్టానయ్యా అంటాట తండ్రి కొడుకుతో. అలా పుట్టడానికి అవకాశం ఇచ్చింది ఎవరండి? భార్య. అందుకే భార్యని మన సంస్కృతిలో జాయా అంటారు. జాయతే అస్యాం అని దానికి వ్యుత్పత్తి. అంటే భర్తే భార్య కడుపులో పడి కొడుకుగా పుడుతున్నాడు. అందుకే మన ధర్మశాస్త్రంలో ఓ మాట చెబుతారు, అది అన్ని వేళలా సాధ్యం కాదు కానీ ఆ దృష్టితో చూడమంటారు. సంతానం కలిగింది అంటే భార్యని తల్లిని గౌరవించినట్టు గౌరవించమన్నారు. ఆవిడ నీకు తల్లి, ఇక భార్య కాదు. ఊరికే శాసించక, అది అందరూ పాటించాల్సింది. సంతానవతి అయింది అంటే భార్య తల్లితో సమానం. అందుకే ఆవిడని జాయా అన్నారు. అశ్యాం జాయతే. ఈయన ఆ కడుపులో పడి పిల్లాడిగా పుట్టాడు, అప్పుడు ఏమవుతుంది? తల్లే కదా. అక్కడి నుంచి తల్లిని చూసినట్టు చూడమన్నారు. అక్కడ శారీరక బంధం వద్దని మాట కాదు, అక్కడ అలా గౌరవించు, తల్లిలా గౌరవించు. అందుకని ఆక్షేపించక. పిల్లలు పుట్టే వరకు వ్యవహారం వేరు, తర్వాత వ్యవహారం వాళ్ళకి బాధ్యతలు పెరిగాయి, చాలా పెరిగాయి. ఆ పిల్లలందరినీ చూసుకోవాలి. ఇక్కడ ఎవడు చూస్తాడో ఆడ చూడకపోతే. అందుకని వాళ్ళకి నువ్వు సహకరించాలి. మీ అమ్మగారిని ఏమంటావు? ఏ పని చెప్పితే కోప్పడతావా? ఒకడు కోప్పట్ట కదా. మా అమ్మ పెద్ద ఆవిడ, భార్య నేనా అంతే, ఊరుకో, చేసుకోలేకపోతే మనిషిని పెట్టే అంతే. అంగాదంగాత్ సంభవసి హృదయాదభిజాయసే అధిజాయసే ఆత్మావై పుత్రనామాసి. ఆ తానే తన ఆత్మ ద్వారా పుత్రుడుగా పుట్టాడు. మళ్ళీ అటువంటి పుత్రుడిని వదులుకుంటావా అమాయకుడా? సజీవ శరదాం శతం. ఆయన 100 ఏళ్ళు బతకాలని ఆశీర్వదించవలసిన వాడిని అనాథన చేసి వదిలేస్తున్నావయ్యా. ఆలోచించి, కొడుకు వ్రతం చేసుకుంటే తండ్రి ఏమంటాడండి? నాయన దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు. తల్లిదండ్రుల నోటి ఇంకో మాట రాదమ్మా, దీర్ఘాయుష్మాన్ భవ, ముందు ఆయుర్దాయం కలిగి ఉండు అంటారు. మిగిలిన వాళ్ళు ఏవో ఆశీర్వచనాలు చేస్తారు. తల్లి తండ్రి ఏమంటారు? కాలకాలం చల్లగా ఉండు నాయన, ఇంకేం అక్కల్లా అంటారు. అది మన దేశంలో కాబట్టి చల్లగా ఉండు. ఇంగ్లీష్లో ఏమంటారండి? వామ్ వెల్కమ్ అంటారు. ఎందుకంటారమ్మా? ఆ దేశంలో అంతా చలితో చచ్చిపోతూ ఉంటారు, అందుకని వామ్ వెల్కమ్ అంటారు. మన దగ్గర వేడి స్వాగతం అని ఎవడు చెప్పడు, చల్లని స్వాగతం అంటాడు. మనం వేడితో చచ్చిపోతాం. అక్కడ ఈ వాతావరణాన్ని బట్టే భాష. లాంగ్వేజ్ డిపెండ్స్ అపాన్ ది కల్చర్. మన సంస్కృతి మీద మన భాష ఆధారపడి ఉంటుంది. మనం చల్లగా, అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా అని ఆశీర్వదిస్తారు. అమ్మ కడుపు మాడిపోవాలి, అత్త కడుపు మాడిపోవాలని ఎవరు అనరు ఇక్కడ. అదే ఇంగ్లీష్ వాడు అయితే ఉంటాడు, ఇద్దరు కడుపులు మాడిపోయాలి అంటాడు. వాడికి మాడిపోవడం అశుభం కాదు, వాడు అదే కోరుకుంటాడు. ఇంట్లోనే పొయ్యెట్టు కూర్చుంటారు అమెరికా. గోడకో పొయ్యి ఉంటుంది, అక్కడ కూర్చుంటూ ఉంటారు అత్తమానం. ఎందుకంటే చలి దేశం, చస్తారా వాళ్ళు. మనది ఉష్ణ దేశం. మన దేశంలో ఏదో శీతకాలం వర్షకాలం అంటారు. నేను అవన్నీ నమ్మను. ఈ దేశంలో 2 కాలాలు ఉంటాయి, ఒకటి వేసవకాలం, 2 పోయే కాలం, అంతే, ఇంకేముండదు అని చెప్పి ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనం చూపిస్తోంది. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందండి శకుంతలకి? ఇప్పుడు ఒక్క మాట చెప్పాలి నేను, పెంపకంలో ఉండే తేడా. ఇలాంటి కూతురే మరొక ఆచార్యుడికి పుట్టింది. ఆయన మహర్షి, బ్రహ్మజ్ఞాని, శుక్రాచార్యుడు, రాక్షసుల గురువు. రాక్షసుల గురువు అంటే తేలిగ్గా చూడకండి. రాక్షసులకు ఆయన మంచి విషయాలే చెప్పాడు, వాళ్ళు తీసుకునే విధంగా వాళ్ళు తీసుకున్నారు, అది వేరే విషయం. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు ఒక కూతురు ఉంది, ఆవిడ పేరు దేవయాని. కణువుడికి ఒక కూతురు ఉంది, ఆవిడ పేరు శకుంతల. కణువుడు కూతురు దత్తపుత్రిక, శుక్రాచార్యుడు కూతురు ఔరస్సురాలు, ఆయన కడుపును పుట్టింది. ఆయన ఎలా పెంచాడు ఆ కూతుర్ని అంటే, ఆ కూతురు ఏం కొనమంటే అది కొనడమే, ఏది చేయమంటే అది చేయడమే. ఈవేళ తండ్రులు చాలామంది ఉన్నారు, దయచేసి బుద్ధి మార్చుకోండి. తల్లుల కంటే ముందు తండ్రులు జాగ్రత్తగా ఉండాలి. అమ్మ ఏది అడిగితే అది కొనకూడదండి. రేపు పొద్దున్న మొగుడిని కాల్చుకు తినేస్తుందండి ఇవన్నీ కొనే వరకు. కాపురాలు అందుకే దెబ్బతింటున్నాయి ఇక్కడ. మా నాన్న నేను ఏదంటే అది చేశాడు, నువ్వు చెయ్యాలి అని కూర్చుంటుంది అక్కడ. ఈ నాన్నదే తప్పు. ఇప్పుడు అక్కడికి తల్లులు కొంతమంది చెబుతారు, దాన్ని అంత గారాబం చేయకండి, నువ్వు ఊరుకో, అది నా కూతురు. ఇప్పుడు కాదని ఎవరన్నారో? పని ఈవేళ కొడుకుల్ని తల్లులు ఎక్కువ గారాబం చేస్తుంటే కూతుళ్ళని తండ్రులు గారాబం చేస్తున్నారు, పేపర్లో వస్తున్నాయి ఇక్కడ. ఏమనలేక నా బంగారు తల్లి, నా బంగారు, ఇది మొత్తం నీ చేత 3 ఎకరాలు అమ్మించేయడం ఖాయం. ఇది
కాపరాలు ఇది పక్కనే కాపరాన్ని కడితే మొగుడిని కాల్చుకు తినేస్తుంది తండ్రి ఇలా పెంచితే. ఏది కొనాలో అదే కొనాలి, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఏది డబ్బుకి అందకుండా ఉంటే అందదని చెప్పాలి. అమ్మ అటువంటి కోరికలు పనికిరావు, మనం కొనలేం తల్లి అంటే వెంటనే పిల్లలు ఏమంటే ఈ అమ్మాయి పెట్టేయి, నాకు కుదరదమ్మా నీ మొగుడిని పెట్టుకోమని పెళ్ళి అయ్యాక అని ముందే అలవాటు చేయాలి అక్కడ. అందుకని ఈ శుక్రాచార్యుడు పెంపకంలో తేడా. అందుకని ఆయన జీవితం భ్రష్టు పట్టింది. దేవయాని ఎంత దుర్మార్గంగా కామవాంఛలతో ప్రవర్తించింది అంటే ఆవిడ ఆశ్రమంలో ఉండగా చదువుకుందుకు వచ్చిన కచుడిని లైన్లో పడేసింది ఆవిడ. కచుడెవరు? బృహస్పతి కొడుకు. వాడు అక్కడ ఏదో విద్య నేర్చుకుంది కనుక వస్తే వాడిని మోహించింది. శకుంతలలాగా పవిత్రంగా లేదమ్మా, పెంపకంలో తేడా. కణ్వుడు వేరు, శుక్రాచార్యుడు వేరు. ఆయన ఊరికే మా అమ్మాయిని బాగా చనువిచ్చాడు, ఆవిడ రెచ్చిపోయింది. కణ్వుడు ఆ చనువు ఇవ్వాలా. అందుకే ఆవిడ సమస్యను ఆవిడ పరిష్కరించుకునే స్థాయిలో ఉంది. మీరు దేవయాని కథ భారత భాగవతంలో చూడండి. దేవయాని ఏం వచ్చినా సరే డాడీ స్టార్ట్ ఇమీడియట్లీ, ఇదే ఫోన్. ఇక్కడ చచ్చడి డాడీ తిరగలేక గాడిదైపోయాడు దాని గురించి. అది ఒక్క సమస్యను దేవయాని అది పరిష్కరించుకోవాలి. అన్ని తండ్రికే. ఈ తండ్రి గారు పరిగెట్టడం వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళేవాడు కదా, వాటర్ బాటిల్ కమండలం తీసుకెళ్ళేవాడు. చెప్పించేస్తా ఇదే డ్యాన్స్. ఈయనకి మా అమ్మాయి చెప్పినట్టు వినకపోతే చెప్పించేస్తా. చివరికి ఈ తండ్రి పిచ్చి పెంపకం వల్ల ఎలా తయారయ్యాడంటే అల్లుడిని శపించాడు. ఏమని? నువ్వు ముసలాడైపోతావు, వెర్రి సన్నాసి, నీ అల్లుడు ముసలాడైతే నీ కూతురికే నష్టం కదా. ఏమైనా ఆలోచించావు? కమండలంలో నీళ్లు ఉన్నాయి కదా అని జల్లేడివే. ఇలా ఎందుకని? పిచ్చి ప్రేమ. అమ్మా ఏ చెబితే చేసాడు ఆయన. ఆవిడ కచుడిని మోహించింది. కచుడికి ఇచ్చేసేద్దామని చూశాడు. కచుడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. అప్పుడే అమ్మాయి ప్రవృత్తి గమనించాలి. ఆశ్రమంలో నేర్చుకుందుకు వచ్చిన వాడికి ఇది లైన్ వేయడం, దీన్ని గోమె కొట్టేది అసలు దేవయాన్ని కొట్టలేదు తండ్రి. పైగా నా కూతురు ఏం చెబితే ఆ కచుడిని బతికించమని కూతురు అడిగితే 3 సార్లు బతికించాడు. ఒక్కసారి కాదు, చచ్చిపోయిన వాడిని 3 సార్లు బతికించాడు. అంత అవకాశం కూతురుకి ఇవ్వచ్చాడు తండ్రి. అందుకే తర్వాత సిగ్గు లేకుండా కచుడిని వదిలేసేసి ఎక్కడో దిగంబరంగా తిరిగి పడుకుని అక్కడ గోతులో పడిపోయి యయాతి మహారాజు పొరపాటున అక్కడికి వచ్చి ఆవిడ్ని చెయ్యట్టుకు పైకి లాగాడు. ఎందుకని? గోతులో పడిందని చెయ్యట్టుకు లేకపోతే కాలెట్టుకు లాగుతారని నాకు అర్థం కాదు. ఆ యయాతి పాపం కాలెట్టుకు లాగాల్సింది. ఇప్పుడు పాపం ఎవరో చూస్తుంటే బ్రాహ్మణ అమ్మాయిలా కనపడుతోంది అని చెప్పి నేను ఏదో చెప్పింది, రావమ్మ ఇక్కడ ఎందుకని చెప్పేసి అలాగా ఇలా చెయ్యి పట్టుకు లాగాడు. ఈ అమ్మాయి ఎంత ప్రాణేసిందంటే దిగంబరంగా ఉండి సిగ్గు లేకుండా ఒక రాజకుమారుడితో మాట్లాడుతూ నువ్వు చెయ్యట్టుకున్నావు కాబట్టి పాణిగ్రహణం అయిపోయినట్టే మ్యారేజ్ అయిపోయింది. అయ్యి బాబోయ్, అందుకే చెయ్యట్టుకున్నాడు పాణిగ్రహణం అన్నాడు. మళ్ళీ నేను ఎందుకు చేసుకోవాలమ్మా, నువ్వు బ్రాహ్మణమ్మాయి నేను క్షత్రియులమ్మ. మళ్ళీ డాడీ స్టార్ట్ ఇమీడియట్లీ ఆయన వచ్చేసాడు. మా అమ్మాయిని చేసుకోకపోతే శపిస్తా అన్నాడు. చేసుకున్నాడు పాపం. చేసుకున్నాక ఏమంటే అప్పటికే ఆయనకి శర్మిష్ఠాన భార్య ఉంది. ఆవిడకి ఈయనకి తగాద. మన సవతులు అన్నాక తగాదాలు రాకపోతే ఈ సఖ్యాలు ఉంటాయి ఇక్కడ. మళ్ళీ శర్మిష్ఠని చూసినట్టుగా నన్ను చూడడంలా మళ్ళీ డాడీ స్టార్ట్ ఇమీడియట్లీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. అల్లుడిని శపించాడు. పిచ్చి మనిషి, మంచో చెడ్డో తెలియదు. మా అమ్మాయిని నువ్వు సరిగ్గా చూడట్లా, నువ్వు ముసలాడు అయిపోతా ఉంటే యయాతికి ఒళ్ళు మండి అన్నాడు. ఏం బ్రాహ్మణుడు అయ్యా, ఏమి తపస్సు చేసావయ్యా, మెంటల్ కేసు అయ్యా నీది. నేను ముసలాడైతే మీ అమ్మాయికే నష్టం కదా అన్నాడు. నాకు అవన్నీ అనవసరం అనేసాను అన్నాడు. ఇది శుక్రాచార్యుడు పెంపకం. మనం శుక్రాచార్యుల్లా ఉండకూడదండి. కణ్వుల్లాగా పెంచితే మన అమ్మాయిలు అబ్బాయిలు తప్పులు చేసినా సరే దాటి నుంచి వాళ్ళే తేరుకుని తట్టుకుని ధైర్యంగా జీవితాన్ని నడుపుకోగలుగుతారు. పిల్లల పెంపకంలో జాగ్రత్త పడాలి. ఏది అవుతుందో అది అవుతుందని చెప్పాలి, ఏది కాదో అది కాదని చెప్పాలి ఖచ్చితంగా. ఒక కోరిక మనం తీర్చామనుకోండి మళ్ళీ రేపు ఇంకోటి అడుగుతాడు ఖచ్చితంగా. తీర్చావు కదా, ఇది అది ₹1,00,000 కోరిక తీర్చావు, ఇది 25,000 కదా అంటాడు. జీవితాంతం కొడుక్కో కోడలకో బానిసవ్వాలా మనం? ఎవరికైనా, కూతురుకైనా ఎందుకు అవ్వాలి? ఖచ్చితంగా ఉండాలి. తల్లిదండ్రులు కుదరదేది. ఏమైనా చేసుకో, ఇంట్లో వెళ్ళిపో, మందంలో కప్పులు కడుక్కో, కాఫీ హోటల్లో కూర్చుని సీతారామ సేవా సదనకి వెళ్ళు, సేవకుడు పోటీ చేసుకో, అంతే. రావడానికి వీల్లేదు. అంటే ఖచ్చితంగా బాగుపడతాడు. ఈ ఖచ్చితంగా అనే తత్వం నేను వేరే కోరట్లా. తండ్రి ఖచ్చితంగా ఉండాలి, రుబ్బురోలు పత్రంలా ఉండాలి తండ్రి. అప్పుడు ఖచ్చితంగా వాడు దారికి వచ్చేస్తాడు అనమాట. తల్లి మొహమాట పడినా తండ్రి పడతాం. అది కణువుడు పెంపకం. అందుకే ఇప్పుడు నిలబడింది, నిలబడి ప్రశ్నిస్తోంది.